స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని బేషరతుగా విరమించుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి మాట్లాడుతూ 32 మంది ప్రాణత్యాగ ఫలితంగా స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని, ఉత్తరాంధ్ర ప్రజలు అంత సులభంగా ప్లాంట్ను వదులుకోవడానికి సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ను కారుచౌకగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు సన్నాహాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. స్టీల్ ప్లాంట్కు సొంత గనులను కేటాయిస్తే ప్రపంచంలో ఏ స్టీల్ ప్లాంట్ ఇవ్వలేనంత లాభాలను తెచ్చిపెడుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ అంశంపై టీడీపీ, జనసేన పార్టీలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. అంటే ఇది కార్మిక సంఘాలు చేస్తున్న ఉద్యమానికి ఇది డిఫరెంట్. ఇది రాజకీయ పార్టీలు కానీ కార్మిక సంఘాలు కానీ సంబంధం లేకుండా ప్రజలు నిర్మించుకున్న సంస్థ మనకి ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ, దాని ద్వారా మనకు జరుగుతుంది. ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ఏంటంటే సామాన్యమైన పౌరుడు, సామాన్యమైన ప్రజలు వచ్చి ఇవాళ మాకు విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, దీని కేంద్ర ప్రభుత్వ రంగంలోనే ఉండాలి అనేది నినదీస్తున్నారు. ఎందుకంటే దీనికి ఒక సెంటిమెంట్ ఉంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 40 ఏళ్ల క్రితం పోరాటం చేసి 32 మంది అసూరు బాసి అమృతరావు లాంటి వాళ్ళు నిరాహార దీక్ష చేసి సాధించుకున్న ప్లాంట్ ఇది. దీన్ని ఉత్తినే ఎవరికో అమ్మేస్తారంటే సహించేది లేదు. ఈ 3 జిల్లాల ప్రజలు కూడా తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే అందుకే నేను చెప్తున్నాను, విశాఖపట్నం కార్మిక సంఘం చేస్తున్న ఉద్యమం స్టీల్ ప్లాంట్ నాడుగోడల మధ్యనే ఉంది, కానీ అది ప్రజల మధ్యకి రావాలి అనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తయారై ఇవాళ ఎవరికి వాళ్ళు జెండా పట్టుకొని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థని ఏర్పాటు చేసుకొని ఈ బ్యానర్ మీద ఇక మీదట ప్రజా ఉద్యమం చేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రజా ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో కేంద్ర ప్రభుత్వం డ్యాన్స్ చేయడానికి కుదరదు. వాళ్ళు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలి, మేము సెయిల్ని లో కలపాలని కోరట్లేదు. మాకు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీగానే ఉండాలి. రేపొద్దున ఈ మాయమాటలు చెప్పి సెయిల్లో కలిపి సెయిల్ నుంచి అమ్మొచ్చు వాళ్ళు. అందుకని అప్పుడు మనం విశాఖ ఉక్కుని అనలేం కదా. దాన్ని తప్పించుకోవడం కోసం వీళ్ళు సెయిల్ అని మాట్లాడుతున్నారు. కానీ సెయిల్లో చేరడం వల్ల పరిష్కారం కాదు. విశాఖపట్నం ఉక్కుగానే ఉండాలి. కార్యాచరణ ప్రజలంతా ఎందుకు తగ్గదు? ఇవాళ విశాఖపట్నం ఉక్కు సాధించుకోవడానికి మరి ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు తలొగ్గి ఇవాళ మనకి విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారు కదా, ఆ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవడానికి కొత్తగా ఏమనట్లేదు. ఏంటంటే విశాఖపట్నం ఉక్కులో మాట్లాడితే ఎంప్లాయీస్ ఎక్కువైపోయారు అంటున్నారు. మీరు చెప్తాను, ప్రపంచంలో ఏ స్టీల్ ప్లాంట్లో కూడా 1 మిలియన్ టన్నుల ఉక్కుని ఉత్పత్తి చేయడానికి ఎంతమంది సిబ్బంది ఉంటారో అంతకన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తక్కువ మంది ఉన్నారు. ఇవాళేమో నీవు ఉత్పత్తి తగ్గించేసి ముడిసరికి ఇవ్వడం మానేసి, ముడిసరికి లేకపోతే ఖాళీగా కూర్చుంటారు అంటారు. నువ్వు ముడిసరికి ఇచ్చి చూపించు, ఖాళీగా ఉండరు ఎవరన్నా, ఇంకా సరిపోరు కూడా. ఇంకా 7,000 మందిని రిక్రూట్ చేసుకోవాలి మనం. అలాంటిది 4,290 మందిని తీసేస్తామంటే మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు. అలాంటిది లాస్ ఎందుకు నడుస్తుంది? ప్రభుత్వ వైఖరి వల్ల నడుస్తుంది. ప్రభుత్వం ఇవాళ ఇప్పుడు మీకు ఇంట్లోకి మీ నాన్నగారికి బియ్యం తర్వాత ఇతర ప్రావిజన్స్ ఇవ్వకుండా ఉంటే ఇంటిలో 10 ఆకలిగా ఉంటారా లేదా? అలాగే స్టీల్ ప్లాంట్ కూడా ముడిసరికి ఇవ్వట్లేదు. అందువల్ల స్టీల్ ప్లాంట్ అలాగే దిక్కుమని ఉన్నది. అందువల్ల మనందరం కలిపి స్టీల్ ప్లాంట్కి ముడిసరికి అందించేటట్టు చేయాలి. ముడిసరికి అందిస్తే స్టీల్ ప్లాంట్ ఇవాళ నుంచే లాభంలో ఉంటుంది. ఇవాళ నుంచే, రేపు కూడా చూడాల్సి. ఉత్పత్తి కోసం దానికి ముడిసరికి కావాలి.